నమస్కారం. సెక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను వేగంగా పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిందన్కర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ గ్రీవెన్స్ సెల్లో మొత్తం 167 ఆన్లైన్ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇందులో రెవెన్యూ 57, పంచాయతీరాజ్ 20, సర్ఫ్ 15, స్వర్ణగ్రామం వార్డు 13, విద్యుత్ శాఖ 13 ఫిర్యాదులు అధికంగా నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో పాతపట్నంలో పీసీఆర్ చట్టం 1955, ఎస్సీ ఎస్టీ చట్టం 1989పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె హరిబాబు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలపై అంటరానితరం, వివక్ష, దాడులు చట్టరీత్యా తీవ్రమైన నేరమని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం తక్షణ పరిహారం, ఉచిత న్యాయ సహాయం అందిస్తుందని, సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ 15-100 నెంబర్కు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్ ప్రసాద్, హెచ్వి రమణ, ప్యానల్ న్యాయవాదులు పి సత్యనారాయణ, ఎం రమణ, యుగంధర్, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు, మహిళలు, ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని తండెం వలస నుంచి సింగపురం వరకు కొనసాగుతున్న వంశధార పిల్ల కాల్వ తవ్వకం పనులను ఎమ్మెల్యే గుండు శంకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలువ అలైన్మెంట్ వల్ల తమ భూములకు నష్టం జరుగుతుందని రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఇరిగేషన్ అధికారులతో కలిసి పనులను పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు ఇబ్బందులు కలగకుండా వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అందరి ఆమోదయోగ్యంగా కాలువ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఎమ్మెల్యే గుండు శంకర్ ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత పట్ల ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జూలై 28వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీకాకుళంలో పొన్నాడ బ్రిడ్జ్ వద్ద జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. డిఎస్సి నియామకాలలో జరిగిన అవకతవకలపై విద్యార్థులకు న్యాయం చేయాలని, ఈ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మామిడి శ్రీకాంత్, పిన్నిటి సాయికుమార్, అంబటి శ్రీనివాస్, గొండు రఘురాం, చిట్టి జనార్దన్ రావు, గేదెల పురుషోత్తం, చల్ల రవికుమార్, అల్లూరు లక్ష్మీనారాయణ, యాళ్ల నారాయణ, మెంటాడ స్వరూప్, మార్పు పృథ్వీ, గుండా హరీష్, పున్నాన మాధవ్, యాళ్ల శ్రీను, బైప్రెడ్డి నాని, గొండు భరత్ తదితరులు పాల్గొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు తెలిపారు. 6 నుంచి 10వ తరగతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మై డిస్ట్రిక్ట్ టేక్స్ ఆఫ్ ఇతివృత్తంతో వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు జూలై 27వ తేదీన పాఠశాల స్థాయి, జూలై 28వ తేదీన మండల స్థాయి, జూలై 29వ తేదీన జిల్లా స్థాయి పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో విజేతలైన విద్యార్థులకు అధికారుల అనుమతులకు లోబడి ఆగస్టు 1న జరిగే భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం లభించే అవకాశం ఉందని డిఈఓ రవిబాబు తెలిపారు. విద్యార్థులకి ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి మెయిన్ టాపిక్ ద ప్లేన్ ల్యాండ్స్ ఇన్ శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర కళల రెక్కలు అనే టాపిక్ మీద ఆల్రెడీ సుమారు 386 మంది స్టూడెంట్స్ ఈ కాంపిటీషన్కి అటెండ్ అయ్యారు. దీనికి డ్యూరేషన్ కూడా 45 మినిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ కాంపిటీషన్ గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీకాకుళం వారి ఆదేశాల మేరకు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కాంపిటీషన్లో ఎవరైతే మొదటి 3 స్థానాల్లో విన్నర్గా ఉంటారో వారికి మెమెంటోతో సత్కరించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ మెయిన్ ఉద్దేశం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యాన విశాఖలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడ రవికుమార్కు ప్రతిష్టాత్మక పురస్కారంను నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా 316A జిల్లా గవర్నర్ డి సూర్యప్రకాష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సుమారు 9,000 మొక్కలు పంపిణీ, ప్లాస్టిక్ రహిత శ్రీకాకుళం కోసం చేసిన కృషిని ప్రశంసించారు. ఆయన సేవలను గుర్తిస్తూ ఈ ఏడాది కూడా జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గవర్నర్ కె సుబ్బరాజు, వైస్ గవర్నర్లు నొన్న శ్రీనివాస్, కె వీర్రావు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. వంశధార ప్రాజెక్ట్ ఫేజ్ 2లో భాగంగా నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 641 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారంలో సహకరించి ట్రిబ్యునల్ తీర్పు గెజిట్ విడుదలకు పూర్తి మద్దతు అందించిన ప్రధాని నరేంద్ర మోదీకి, అలాగే నిర్మాణానికి నిధులు కేటాయించి 2 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన నేరేడి బ్యారేజ్ నిర్మాణం ఎన్నో ఏళ్లుగా అంతర్రాష్ట్ర వ్యవధాల కారణంగా ముందుకు సాగలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వాలు ఉండడం, ట్రిబ్యునల్ అనుకూల తీర్పు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం వేగంగా నిధులు మంజూరు చేయడంతో ప్రాజెక్టు సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన కృషిని కూడా రామ్మోహన్ నాయుడు అభినందించారు. జిల్లాలోని నీటి వనరులను సమర్థంగా వినియోగించి రైతులకు శాశ్వత సాగునీరు అందించి శ్రీకాకుళం జిల్లాను మరింత సస్యశ్యామలం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ దశాబ్దాల కల సాకారానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమదాలవలస నియోజకవర్గం కలివరం పంచాయతీలో 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమ విజయాలు, ప్రజాపాలన, ఇంటింటికి అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించిన ఎమ్మెల్యే కోన రవికుమార్ గత 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఎన్నికల హామీలను దశల వారీగా అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, త్రాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కలివరం పంచాయతీలో కూడా వివిధ అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హత గల కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ పరిష్కార కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 70 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి తక్షణ విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కుటుంబ, ఆస్తి, పౌర సంబంధిత మోసపూరిత ఘటనలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని హెచ్ఐవి వైరల్ లోడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కొలాబరేషన్ ల్యాబొరేటరీస్ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి సౌమిని మాట్లాడుతూ హెచ్ఐవి నిర్ధారణ పరీక్షల్లో నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు. ప్రయోగశాల బృందం కృషిని అభినందిస్తూ ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మైక్రోబయాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ లక్ష్మి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ బిఎస్ఎస్ విజయశ్రీ, డాక్టర్ బి రాధిక, టెక్నికల్ ఆఫీసర్ ఎం స్వప్న, ల్యాబ్ టెక్నీషియన్లు, కౌన్సిలర్లు మరియు ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా దాఖలు చేసిన అర్జీల పరిష్కారంపై ప్రజలు తప్పనిసరిగా తమ ఫీడ్బ్యాక్ను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నందన్ కర్పణకర్ కోరారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన క్యూఆర్ కోడ్ లేదా పోర్టల్ లింక్ ద్వారా అర్జీదారులు తమ సమస్య పరిష్కారంపై సంతృప్తి స్థాయిని సులభంగా తెలియజేయవచ్చునని తెలిపారు. ఫీడ్బ్యాక్ అనంతరం సంబంధిత అధికారులు అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్య పరిష్కార నాణ్యతను పునః సమీక్షిస్తారని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పారదర్శకంగా నాణ్యమైన రీతిలో పరిష్కారం అయ్యేలా అధికారులు కృషి చేయాలని, ప్రతి అర్జీదారుడు డిజిటల్ ఫీడ్బ్యాక్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యాటక, ఆర్థిక అభివృద్ధి వేగవంతం అవుతుందని జిల్లా పర్యాటక అధికారి ఎన్ నారాయణరావు తెలిపారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో డచ్ భవనం వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో జిల్లాలోని ఆధ్యాత్మిక, చారిత్రక, సహజ పర్యాటక ప్రాంతాలకు దేశ, విదేశీ పర్యాటకుల రాక పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పర్యాటక సిబ్బంది, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమ విజయాలు, ప్రజాపాలన, ఇంటింటికి అభివృద్ధి కార్యక్రమంలో 31వ డివిజన్ ఇన్ఛార్జ్ ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విభుదు సూరిబాబు పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటిని సందర్శించిన ఆయన గత 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, కార్మికుల సహా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జి సుభాష్, జయలక్ష్మి, సుజాత, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వాడాడ జంక్షన్లోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఘనంగా నిర్వహించి ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ టి అర్జున్ చక్రవర్తి మాట్లాడుతూ, సాధారణ కుటుంబం నుంచి ఎదిగి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన కలాం దేశ రక్షణ, అంతరిక్ష రంగాలకు విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి విద్య, విజ్ఞానం, నైతిక విలువలతో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్లు ముద్దాడ సత్యప్రసాద్, ముద్దాడ దినేష్ కుమార్ నాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం నూతన అధ్యక్షుడిగా లైన్ పోలశెట్టి మధుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా లైన్ దివిలి హేమచంద్రరావు, ట్రెజరర్గా నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీగా నరేష్, వైస్ ప్రెసిడెంట్గా మాధవి ఎన్నికయ్యారు. హోటల్ నాగవల్లిలో నిర్వహించిన సమావేశంలో నూతన అధ్యక్షుడు పాలశెట్టి మధుబాబు మాట్లాడుతూ, క్లబ్ అభివృద్ధికి సభ్యులంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జోన్ చైర్మన్లుగా ఎన్నికైన లైన్ భారటం లక్ష్మణరావు, లైన్ మధు విలేకర్, లైన్ డాక్టర్ ప్రవీణ్లకు సభ్యులు అభినందనలు తెలిపారు. సమావేశంలో కామరాజు, ప్రదీప్, అసిరనాయుడు, సురంజి మోహన్ రావు, అప్పలనాయుడు, డాక్టర్ సతీష్, తమ్మన భాస్కర్, బాలాజీ, నరేష్, మగటపల్లి నానాజీ, పేర్ల కామరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా రైతాంగం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నేరేడు ప్రాజెక్టు నిర్మాణానికి కీలక ముందడుగు పడిందని వంశధార ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అరవల రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. వంశధార జలాల వినియోగానికి సంబంధించి పొరుగు రాష్ట్రం ఒడిశాతో నెలకొన్న వివాదంలో ట్రిబ్యునల్ నుంచి సానుకూల తీర్పు రావడం అనంతరం కేంద్ర ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్ వెలువడేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ తీసుకోవడం చారిత్రాత్మక పరిణామమని ఆయన పేర్కొన్నారు. సుమారు 55 సంవత్సరాలుగా ప్రజలు, రైతులు ఎదురుచూస్తున్న నేరేడు ప్రాజెక్ట్ ఇప్పుడు కార్యరూపం దాల్చే దశకు చేరుకోవడం శ్రీకాకుళం జిల్లాకు ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిందన్నారు. అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాజెక్టు పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ అన్ని స్థాయిల్లో సమన్వయం చేసి ముందుకు నడిపించారని కొనియాడారు. నేరేడు ప్రాజెక్టు నిర్మాణానికి 641 కోట్ల నిధులు మంజూరవడం శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి ఎంతో ఆనందాన్ని కలిగించే విషయమని పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కేఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి టైక్వాండో పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. గెలుపోటముల కంటే పాల్గొనడమే ముఖ్యమని, ఇటువంటి క్రీడా పోటీలు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించి కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని నిర్వాహకులు తెలిపారు. కుంకుడుకాయలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సపిండేసి కుటుంబానికి చెందిన కుంకుడు చెట్టు నుండి కుంకుడుకాయలు లభ్యం అవుతాయి. కుంకుడుకాయలను దంచి వేడి నీటిలో కషాయాన్ని తయారు చేసి తలస్నానం కోసం ఉపయోగిస్తారు. కుంకుడుకాయలోని సెపోనిన్ కారణంగా నురగ తయారై తలపైనున్న మలినాలు, దుమ్ము, ధూళి తొలగిపోయి వెంట్రుకలు శుభ్రపడతాయి. కుంకుడుకాయలను వాడాలంటే ఒకప్పుడు కొంత శ్రమ ఉండేది. ఆ కాయలను చితక్కొట్టి వాటిలో గింజలను తీసేయాలి. వాటిని వేడి నీటిలో నానబెట్టి ఆ రసంతో తల రుద్దుకునేవారు. కానీ ఈ రోజుల్లో పొడి రూపంలోనూ షాంపూ రూపంలోనూ దొరుకుతుంది. కానీ కుంకుడుకాయలు వాడితేనే మంచిది. కుంకుడుకాయ రసం సూక్ష్మక్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. తలలో కురుపులు, చుండ్రు మొదలైన చర్మ సమస్యలు ఉంటే దానిని వాడడం ఇంకా మంచిది. ఇప్పుడు కుంకుడుకాయలు ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మొదట చర్మ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కుంకుడుకాయలో సహజమైన కండిషనింగ్ లక్షణాలు ఉన్నాయి. అందువల్ల చర్మాన్ని తేమగా మార్చి పొడిబారకుండా సహాయపడుతుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు కుంకుడుకాయ వాడితే మంచిది. లేకపోతే కుంకుడుకాయ నుండి తయారైన ఉత్పత్తులను అయినా వాడవచ్చు. అద్భుతమైన క్లాన్సర్గా పనిచేస్తుంది. సబ్బుకు బదులుగా కుంకుడుకాయను వాడవచ్చు. చర్మాన్ని చల్లబరచడమే కాకుండా శుభ్రపరుస్తుంది. కుంకుడుకాయ రసంలోని మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్లో కొన్ని చుక్కలు కలిపి
ఫేస్ వాష్గా వాడవచ్చు. స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. మొటిమలు, బ్లాక్ హెడ్స్ను తొలగించుకోవడానికి కుంకుడుకాయ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. తలలో పేల సమస్యను తగ్గించడమే కాకుండా చుండ్రును కూడా తొలగిస్తుంది. మంచి కండిషన్గా పనిచేస్తుంది. కుంకుడుకాయలను వాడడం వలన పర్యావరణాన్ని పరిరక్షించిన వారం అవుతాం. ఇప్పుడు మార్కెట్లో వస్తున్న షాంపూ శేషులతో పర్యావరణానికి ముప్పు కలుగుతుంది. కావున అలాంటి షాంపూలను వాడకుండా చక్కగా కుంకుడుకాయలను వాడుకోవడం వలన మన ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిదే అన్న విషయాన్ని గ్రహించాలి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు. జీవితకాలం నమ్మించువాడు గురువు. తరతరాలు నమ్మించువాడు దేవుడు. ఏదీ నమ్మనివాడు పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి. కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.